హాయ్ అండి. కస్టర్డ్ మ్యాంగో పుడ్డింగ్ ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను. నేను ఈ రెసిపీ చేసేపాటికి సీజన్ కూడా అయిపోవచ్చింది. మొత్తానికి ఈ మ్యాంగో పుడ్డింగ్ ని ట్రై చేశాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా గిన్నెలో ఒక కప్పు పాలు పోసి మరిగించాలి. తర్వాత ఒక టీ గ్లాస్ పాలలో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న పాలలో కండెన్స్డ్ మిల్క్ ఒక అరకప్పు వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పంచదార కూడా వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ పాలు వేసుకొని 2 నిమిషాలు మరిగించి ఈ థిక్నెస్ వచ్చాక దించేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మామిడి పండుని పేస్ట్ చేసుకుని మామిడి పండు పేస్ట్ ని ఈ పాలల్లో వేసి అంతా బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక 8 వరకు బ్రెడ్ ముక్కలు తీసుకుని బ్రెడ్ పీసెస్ కి సైడ్ ని కట్ చేసుకుని ఒక బాక్స్ లో ఈ బ్రెడ్ పీసెస్ ని పెట్టి ఆ తర్వాత కస్టర్డ్ పాలు ఇలా బ్రెడ్ ముక్కలకి అంతా అప్లై చేసుకున్నాక మళ్ళీ బ్రెడ్ ముక్కలు వేసి మళ్ళీ కస్టర్డ్ పాలు వేసుకుంటే ఇలా లేయర్ గా ఇలా అప్లై చేసి ఈ విధంగా కస్టర్డ్ పాలు వేసుకున్నాక మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కప్పులో ఫ్రెష్ క్రీమ్ ఇంకా కండెన్స్ మిల్క్ వేసుకుని కలుపుకొని ఫ్రిడ్జ్ లో నుంచి తీసి పెట్టిన ఈ బ్రెడ్ పుడ్డింగ్ పై ఈ ఫ్రెష్ క్రీమ్ ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన మామిడి పండు ముక్కలు వేసుకుని పైన సన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసి మూత పెట్టి మరో 20 నిమిషాల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ తర్వాత చల్లగా కస్టర్డ్ మ్యాంగో బ్రెడ్ పుడ్డింగ్ ని పిల్లలకి సర్వ్ చేసి చాలా బాగుందన్నారు. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.